ధనుర్మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవిని విష్ణువుతో కలిపి పూజించడం మంచిదని, సూర్యోదయానికి 4 గడియల ముందు అంటే ఆకాశంలో నక్షత్రాలు మెరిసేటప్పుడు పూజా కార్యక్రమాలను నిర్వహించాలని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ పూజారి హరహర కుమార శర్మ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమురోలులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య మహిళలు ధనుర్మాస పూజలను అత్యంత భక్తి శ్రద్ధలతో ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుండి నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం వేకువజామున 4:30 నుండి పూజలు ప్రారంభిస్తున్నారు. ఆలయ అధ్యక్షులు తుమ్మలపెంట రమణయ్య ఆధ్వర్యంలో ఆలయ పూజారి హరహర కుమార శర్మ కార్యక్రమాల మధ్యలో మహిళలు పాల్గొని విష్ణు సహస్రనామాలు, వెంకటేశ్వర అష్టోత్తరాలు, భక్తి గీతాలను ఆలపిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. అనంతరం ఆలయ పూజారి హరహర కుమార శర్మ అమ్మవారి హారతిని భక్తులకు అందజేస్తూ పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా హరహర కుమార స్వామి శర్మ మాట్లాడుతూ ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయానికి దాదాపు 90 నిమిషాల ముందు దేవతలు విష్ణువును పూజించడానికి ముందుగానే మేల్కొంటారని, ఈ సమయంలో ఆలయాలలో పూజలు నిర్వహించడం వలన సకల దోషాలు పాపాలు తొలగిపోతాయని, ధనుర్మాసానికి అంత ప్రత్యేకత ఉందని, అన్ని పూజల కంటే ధనుర్మాసం పూజలు అత్యంత విశిష్టమైనవని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి మరింత ప్రత్యేకమైనదని తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళలు ఉన్నారు. సర్వశార్తే హరే దేవి నారాయణి నమోస్తుతే. సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తూనే ధనుర్మాసం మొదలవుతుంది. ఈ ధనుర్మాసము మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనటువంటి మాసము. ఈ ధనుర్మాసంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, అదే విధముగా గోదాదేవికి కూడా చాలా విశేషమైన రోజు ఈ యొక్క ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో గోదాదేవి సంబంధించినటువంటి తిరుప్పావై పాసురములు, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణములు చేయడం వలన పూర్వకాలంలో తెలిసి తెలియనటువంటి దోషాలన్నీ కూడా ఈ యొక్క ధనుర్మాసంలో ఈ యొక్క స్తోత్ర పారాయణం వలన ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి మనకు ఈ యొక్క ధనుర్మాసంలో విశేషమైనటువంటి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అనేటువంటిది ఈ యొక్క ధనుర్మాసంలోనే వస్తుంది. అంటే ఈ యొక్క చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా ఈ యొక్క ధనుర్మాసంలో ఈ యొక్క విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం వలన ఆ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ఎప్పుడైతే ఆ వైకుంఠ ద్వారం ప్రవేశిస్తే మనకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందో, అదే విధముగా ఈ ధనుర్మాసంలో కూడా ఈ యొక్క విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన మనకు కూడా వైకుంఠ అంటే నారాయణ లోకము అంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పి శాస్త్ర వచనము. ఈ యొక్క ధనుర్మాసంలో గోదాదేవికి సంబంధించినటువంటి తిరుప్పావై పాసురములు, ఈ తిరుప్పావై పాసురములు అంటే ఈ యొక్క గోదాదేవికి ఈ యొక్క 30 రోజులకు 30 పాసురములు కూడా ఉంటాయి. అదే విధముగా కలియుగ వైకుంఠుడైనటువంటి ఆ యొక్క తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా ఈ యొక్క 30 రోజులు కూడా సుప్రభాతం తీసేసి ధనుర్మాస తిరుప్పావై మాత్రమే చదవబడుతుంది అనమాట స్వామివారికి కూడా అక్కడ కొండపైన. అదే విధముగా ఈ యొక్క గోదాదేవి తిరుప్పావై కూడా ఈ యొక్క ఎక్కడైతే విష్ణు ఆలయాలలో చాలా విశేషముగా జరుగుతుంది. అదే విధంగా మన యొక్క కొమరోలు గ్రామంలో వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానం నందు ఇక్కడ జనార్దన స్వామి రూపంలో శ్రీ రాముల వారు కొలువై ఉంటారు. కాబట్టి ఈ యొక్క మన కొమరోలు గ్రామం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో కూడా ప్రతిరోజు కూడా ఈ యొక్క ధనుర్మాసం 30 రోజులు కూడా మహిళలు అధికంగా వచ్చి ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు.